హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ సినిమా హిస్టరీలోని మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దృశ్యం 3. అసలు జార్జి కుట్టి తన ఫ్యామిలీని కంప్లీట్ గా సేవ్ చేయగలిగాడా, లేదా ఈసారి లా అండ్ పోలీస్ అతను బుక్ చేశాయా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఒక అల్టిమేట్ మైండ్ గేమ్. డైరెక్టర్ జీతూ జోసెఫ్ మన మైండ్ ని ఎలా ట్విస్ట్ చేశారో ఈ రివ్యూలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. రివ్యూలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే దృశ్యం 2 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 3 కానీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వరుణ్ డెడ్ బాడీ దొరికిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకుంటుంది. ఈసారి ఇన్వెస్టిగేషన్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీమ్ ఎంటర్ అవుతుంది. వాళ్ళు పాత సాక్ష్యాలన్నింటినీ రీవెరిఫైయింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జార్జి కుట్టి ఫ్యామిలీ చుట్టూ మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ద మెయిన్ ప్లాట్ ఏంటంటే పోలీసులు వేసే మాస్టర్ ప్లాన్స్ కి అండ్ అలాగే జార్జి కుట్టి ఇచ్చే కౌంటర్ అటాక్స్ కి మధ్య జరిగే హై వోల్టేజ్ చేజింగ్ ఈ దృశ్యం 3 అని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్టింగ్ 30 minutes స్లో ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్యామిలీ మెంటల్ డ్రామా, సొసైటీ నుంచి వచ్చే ప్రెజర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్లోకి 20 నిమిషాల ముందు కథలోకి న్యూ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి స్క్రీన్ ప్లే స్పీడ్ అవుతుంది. జార్జి కుట్టి అస్సలు ఊహించని ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ తో ఇంటర్వెల్ పడుతుంది. థియేటర్లో ఆ సీన్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ ఈజ్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. పోలీసులు జార్జి కుట్టిని కార్నర్ చేయడానికి అన్ని దారులు క్లోజ్ చేస్తారు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామా అండ్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. దృశ్యం అనగానే మనకు గుర్తొచ్చేది క్లైమాక్స్ ట్విస్ట్. ఈసారి డైరెక్టర్ జీతూ జోసెఫ్ రాసిన క్లైమాక్స్ లాజిక్ చూస్తే జస్ట్ వావ్ అనాల్సింది. గత 2 భాగాల్లోని చిన్న చిన్న లూప్ హోల్స్ కూడా ఇందులో చాలా బ్రిలియంట్లీ కవర్ చేశారు. సినిమా ఎడిటింగ్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్ మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్తాను. ఆ కళ్ళల్లో ఫియర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఒక మాస్టర్ క్లాస్ అని చెప్తాను. అండ్ అలాగే బీజిఎం గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్తాను. థ్రిల్లింగ్ సీన్స్ లో వచ్చే బీజిఎం సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. అండ్ అలాగే ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. అండ్ ఇంకా ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తాను. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అయితే బాగుందండి. ఈ సమ్మర్ లో ఈ వీకెండ్ లో 1 time వాచ్ అని చెప్తాను. అండ్ అలాగే ఈ సినిమాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందంట. ఎందుకంటే ఆ సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ అండ్ అలాగే మ్యూజియంస్ కానీ అంత బాగున్నాయి అనమాట. ఫైనల్ గా చెప్పాలంటే ఈ దృశ్యం 3 అనేది ఈ ఫ్రాంచైజీకి ఒక పర్ఫెక్ట్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్. మిస్ కాకుండా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ ఆల్లో పెట్టుకోండి. మన మూవీ రివ్యూ తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.